కిందకి వెళ్ళడానికి దారండి. కిందకి అంటే ఇట్లా మామూలు స్టేజ్ ఇచ్చారు. ఇది లైట్ వేసుకోవచ్చు. చెప్పమంటారా? ఇది కింద బేస్మెంట్ అండి. బేస్మెంట్ కూడా వాళ్ళు అంటే బేస్మెంట్ అంటే భూమికి మన గ్రౌండ్ లెవెల్ కన్నా కింద కడతారు. ఇది 9 feet హైట్ ఉందండి ఈ బేస్మెంట్. ఈ బేస్మెంట్ అంతా సిమెంట్ వాల్తో కడతారు. ఈ వాల్కేమో సిమెంట్ వాల్ కాబట్టి వింటర్లో బాగా చల్లదనం వస్తుందేమో అని వింటర్లో కానీ సమ్మర్లో కానీ బాగా అందుకని ఇన్సులేషన్ చేశారు పైన సిమెంట్ వాల్స్కి. దీని పైన మనకు కావాలంటే క్లోజ్ చేసుకోవాలంటే దీని మీద చెక్క పెట్టుకొని క్లోజ్ చేసుకోవచ్చు. కింద ఫ్లోరింగ్ కూడా ఈ ఫ్లోరింగ్ మామూలు సిమెంట్ ఫ్లోరింగ్. మనకు ఫ్లోరింగ్ ఏమైనా వేసుకొని పైన చెక్క పెట్టుకుంటే ఇక్కడ మనం మూవీ థియేటర్ కట్టుకుంటారు కొంతమంది ఎవరిష్టం వాళ్ళు బెడ్రూమ్స్ లాగా హాలు అట్లా కట్టుకుంటారు. కొంతమంది బారు అది పెట్టుకుంటారు. బేసికల్లీ ఇదేమో అగ్రెసివ్ విండో. ఇది లైటింగ్ రావడానికి దానికి పెడతారు. ఇది లైట్ బేసికల్గా ఇది ఇక్కడ మెట్లు కూడా ఉన్నాయి కదండి. ఇట్లా ఎమర్జెన్సీగా ఏమైనా ఉంటే పైకి ఎక్కడానికన్నా ఇట్లా మెట్లు ఎక్కి పైకి వెళ్ళాల్సని అట్లా కూడా పెడతారు. ఇంకా ఇది పెద్దదే వచ్చింది. పైన కూడా ఎక్స్టెన్షన్ తీసుకున్నాం కాబట్టి కింద కూడా ఇట్లా ఎక్స్టెన్షన్ లాగా వచ్చింది అంతా. మెయిన్గా మూవీ థియేటర్ అయితే మనకి కొంచెం మినీ థియేటర్ లాగా కట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇవన్నీ మామూలుగా చేపించుకోవాలంటే ఇవన్నీ క్లోజ్ చేస్తారు. ఇది హీటర్కి ఈ హాట్ వాటర్ ఇది ఉమిడిఫైర్ కూడా తీసుకున్నాము. కొంచెం వింటర్లో ఏం ప్రాబ్లమ్స్ అవి రాకుండా ఉమిడిఫైర్ ఉంటే కొంచెం బాగుంటుందని ఇది కూడా ఉమిడిఫైర్ సమ్మర్లోకి వింటర్లో మార్చడానికి ఆప్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ ఇట్లా కట్టేస్తారు. కట్టేసి ఈ 2 బెడ్రూమ్లు హాల్ లాగా చేస్తారు. మన ఇష్టం, మనం ఎట్లయినా ఈ ఖాళీ ప్లేస్ని ఏ విధంగానే మనం చేసుకోవచ్చు. కానీ ప్రస్తుతానికి ఒక 1-2 years ఆగి ఇదంతా ఫినిష్ చేద్దాం అనుకుంటున్నాము. దీనికి ఏమీ ఎక్స్ట్రాగా ఏం తీసుకోలేదు. మేము తీసుకుని రెండు ఎలక్ట్రికల్ అవుట్లెట్స్ తీసుకున్నాము. ఏమన్నా జిమ్ ఎక్విప్మెంట్ ఏమన్నా పెట్టుకోవాలన్నా ఏమన్నా స్క్రీన్ ఎంత వేసుకోవాలన్నా ఉంటుందని చెప్పి 2 ఎలక్ట్రికల్ అవుట్లెట్స్ మాత్రమే తీసుకున్నాం. ఇంకా దానికన్నా ఎక్కువ దీన్ని ఏమి టచ్ చేయలేదు. ఇక్కడ ఒక ఎలక్ట్రికల్ అవుట్లెట్, అక్కడ ఒక ఎలక్ట్రికల్ అవుట్లెట్ ఉంది. ఇక్కడ కూడా లైటింగ్ బాగానే ఉంటుంది. ఆ అగ్రెసివ్ విండో మూలన లైటింగ్ పర్వాలేదు. ఇది పిల్లలు ఇదేమో ఒక కింద కూడా బాత్రూమ్ రఫింగ్ తీసుకున్నాం. బాత్రూమ్ అంతా కంప్లీట్ చేయలేదు. ఒట్టిగా బాత్రూమ్ రఫింగ్ అంటే దానికి కావాల్సిన పైపులు, దానికి కావాల్సినవి అన్నీ సూయర్కి కావాల్సినవి పెట్టారు. మనం కావాలంటే ప్లంబర్ని పిలిచి అవన్నీ తెచ్చుకొని కంప్లీట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఫ్యూచర్లో కావాలంటే ఉంటుంది కదా బాత్రూమ్గా అన్నట్టు ఇక్కడ తీసుకున్నాం. బెడ్రూమ్ ఇక్కడ పెట్టుకున్న బాత్రూమ్ ఉంటుంది కదా అని. ఇవి కూడా ఇంకా ఈ ఎలక్ట్రికల్ అవుట్లెట్స్, పైకి ఎలక్ట్రికల్ అవుట్లెట్స్ ఇది ప్లంబర్ని పిలిస్తే వాళ్ళే అన్నీ సరి చేస్తారు క్లోజింగ్ చేయడానికి. కన్నా వాళ్ళ లైట్లు మాత్రం వాళ్ళే ఇచ్చారు. మేము జస్ట్ 2 ఎలక్ట్రికల్ అవుట్లెట్స్ వరకే తీసుకున్నాం ఇక్కడ. లేకపోతే ఈ వేడి నుంచి కూడా ఇక్కడ పౌచ్ లాగా ఇక్కడ సోఫా వేసుకోవడానికి బాగుంటుంది. సిగరెట్ తాగే వాళ్ళకి కొంచెం బయట కూర్చొని సిగరెట్ తాగడానికి బాగుంటుంది. మన సిగరెట్ ఇంట్లో ఎవరికంటే లేదు కాబట్టి మామూలుగా కూర్చోడానికి బయట వీళ్ళకి
కొత్తగా న్యూ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు పక్కది. అండ్ కొంచెం ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది పక్క. అంతా బయటంతా వైటే తీసుకున్నాము. వైట్ కొంచెం కళ్ళకి బాగుంటుంది కదా అని చెప్పి వైట్ తీసుకున్నాము. 2 AC యూనిట్లు ఇచ్చారు ఇక్కడ. 2 AC యూనిట్లు, కింద ఫ్లోర్కి ఒక AC యూనిట్, పై ఫ్లోర్కి ఒక AC యూనిట్. వెనక ఈ ప్లేస్లో కావాలంటే మొక్కలు పెట్టుకోవచ్చు, స్విమ్మింగ్ పూల్ కట్టుకోవచ్చు, మన ఇష్టం. ఏమన్నా ఆడుకునే ప్లేస్ టెన్నిస్ మన ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు. ఇది ఓన్లీ ఇట్లా అడ్డం పెట్టారు, తర్వాత ఇది తీసేస్తూ ఉన్నారు. ఈ ఎల్లో లైన్ కూడా కొంచెం రెడ్ లైన్ దాకా యూజ్ చేసుకోవచ్చు. మరి ఏమో వాళ్ళు చెప్తా ఉన్నారు ఎంతవరకు యూజ్ చేసుకోవాలి, ఎంతవరకు ఫెన్స్ కట్టుకోవాలని.